నమస్కారం. విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీతో మధ్యతరగతి ప్రజలకు లాభదాయకం. సూపర్ జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెల్లడి. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రజలందరూ ఏకతాటిపై వచ్చి పోరాడాలి. దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు పిలుపునిచ్చిన దళిత నాయకులు వి శ్రీనివాసరావు. డేటా సెంటర్ల ఉపయోగాలపై అవగాహన లేకుండా మాజీ మంత్రి అమర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. అమర్కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన అధ్యక్షులు గండి బాబ్జీ. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఉత్తర నియోజకవర్గంలోని జోనల్ 3 జీవీఎంసీ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అందించిన సూపర్ జీఎస్టీ ఫలితంగా మధ్యతరగతి ప్రజలకు అధిక స్థాయిలో లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. సూపర్ జీఎస్టీ తగ్గింపుల వల్ల ఏ వస్తువులు ధరలు తగ్గాయో ప్రజలు తెలుసుకుని వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ సోలార్ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందించదగ్గ విషయమన్నారు. సోలార్ పవర్ ప్రొడక్షన్ వల్ల రాష్ట్రం అనేక రంగాల్లో ముందుకు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఏపీ ఈపీడీ సెల్ వారి ఆధ్వర్యంలో విశాఖ నార్త్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు అందరికీ కూడా వారందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన సోలార్ రూఫ్ టాప్స్ లో మన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని ఏదైతే ఆల్టర్నేటివ్ ఎనర్జీని యూజ్ చేసుకుని పర్యావరణానికి అన్నిటికీ మేలు చేస్తుంది. తర్వాత పర్మనెంట్ గా కూడా అంటే ఒకళ్ళు లైఫ్ టైం ఆల్మోస్ట్ 25 years వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా పేమెంట్ చేయక్కర్లేకుండా కరెంటు వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశంలో సుమారు 1 కోటి మందికి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన పిదప గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున దీనికి మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేకూర్చాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గంలోని డిస్ట్రిక్ట్స్ లో కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ప్రోగ్రామ్స్ పెట్టి అన్ని చోట్ల కూడా అందరికీ అవేర్నెస్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నము నిజంగా హర్షదీయకము. చాలా చాలా సంతోషము. ఎందుకంటే చాలా మంది కొంతమందికి తెలియపోవచ్చు సోలార్ ప్యానెల్స్ ఎట్లా పెట్టాలి ఏం పెట్టాలి అనేది. అందుకే ఇప్పుడు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు తర్వాత జీఎస్టీ అధికారులు ఇంకా మిగిలిన ఎవరైతే వెండర్స్ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి అన్ని కూడా మేము చూసుకుంటాము, కంప్లీట్గా మేమే మీకు సహాయం చేస్తామనే ఉద్దేశంతో వారందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి అందరికీ కూడా తెలియచేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 3 kilowatt కనుక మనం సోలార్ ప్యానెల్స్ పెట్టి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెడితే ఏదైతే నెలకి సుమారు 2,500 నుంచి 3,000 రూపాయలు కరెంటు బిల్లు ప్రస్తుతం వస్తుందో అప్పుడు ఇంకా కరెంటు బిల్ అనేది మనం పే చేయవలసిన అవసరం లేదు. టోటల్గా 0 కరెంట్ బిల్లు వచ్చే పరిస్థితి ఉంది. దానికి మనం ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడి పెట్టవలసింది కేవలము 1,12,000 రూపాయలు అంటే సబ్సిడీ పోయిన తర్వాత 1,12,000 రూపాయలు మనము అమౌంట్ పెట్టాలి. అది కూడా మనం బ్యాంక్ లోన్ కూడా తీసుకుని బ్యాంక్ లోన్ కూడా సహకరించి వాళ్ళు కూడా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకుంటే ఏదైతే కరెంటు బిల్లు ఇప్పుడు మనం పే చేస్తున్నామో అది సుమారు 5 years లో బ్యాంక్ లోన్ కూడా తీరిపోయే పరిస్థితి ఉంటుంది. దాని తర్వాత ఇంకొక 20 years ఉచితంగా కరెంటు మనం వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ఒకవేళ మనం 3 kilowatt బదులు 5 kilowatt పవర్ కనుక మనం సోలార్ ప్యానెల్స్ కనుక పెట్టుకుంటే దానికి తిరిగి కూడా మనకి డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇది సక్సెస్ అవుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలని కూడా రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము అట్లాగే అధికారులు
చేపట్టిన కార్యక్రమాలు కూడా చాలా చాలా సంతోషదాయకము. భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి సందర్భంగా ఎంవీపీలోని శ్రీ సత్యసాయి విద్యావిహార్లో ఏర్పాటు చేసిన భారతీయ సంస్కృతి వారసత్వ ప్రదర్శన విజ్ఞానదాయకంగా సాగింది. సందర్శకులను ఆలోచింపజేసింది. సృష్టి ఆరంభం మొదలు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆధునిక విజ్ఞాన సాంకేతిక అభివృద్ధి వరకు వివిధ అంశాలపై విద్యార్థులు చార్టులు, నమూనాలు, మోడళ్లు తయారు చేశారు. వీటి గురించి తల్లిదండ్రులు సందర్శకులకు అర్థమయ్యేలా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఎకోహోం బహుశ్యాం అనే థీముతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇందులో 500 మంది విద్యార్థులు రూపొందించిన 150కి పైగా నమూనాలు ప్రదర్శించినట్టు తెలిపారు. The human values are taught through the subjects. అంటే మేము పాఠ్యాంశాల ద్వారా వాళ్ళకి విలువలు నేర్పిస్తున్నాము. ఆ క్రమంలో మా స్కూలు అంటే అన్ని సత్యసాయి స్కూల్స్ 103 స్కూల్స్ ఉన్నాయి, సత్యసాయి స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియాలో. ఆ స్కూల్స్ అన్నీ కూడా ఒక నేషనల్ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ ఆధ్వర్యంలో వాళ్ళ గైడ్ లైన్స్తో స్కూల్ వర్క్ చేస్తాయి ఈ స్కూల్స్ అన్నీను. బట్ ఈసారి మాత్రం ఎవ్రీ ఇయర్ మేము ఎగ్జిబిషన్స్ అనేవి 3 స్లాట్స్ కింద వీఆర్ కండక్టింగ్. బట్ ఈసారి మాత్రం మేము ఒక మెగా ఈవెంట్ కింద ఒక థీమ్ బేస్డ్ ఎగ్జిబిషన్ వీఆర్ కండక్టింగ్. అది థీమ్ ఏంటంటే ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, మన భారతీయ సంస్కృతి. అండ్ పిల్లలు ఎక్కడ సృష్టి పుట్టింది అన్నది వాళ్ళు నేర్చుకోవాలి. అక్కడి నుంచి సృష్టిలో రహస్యాలు, దాని ద్వారా మానవతా విలువలు, అంటే క్రమేణా హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా వచ్చింది, ఇండియన్ కల్చర్ ఎలా ఇవాల్వ్ అయ్యింది అన్నది కూడా వాళ్ళు నేర్చుకుంటారని మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కండక్ట్ చేసాం. ఇది మాకు డైరెక్టర్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ వారు డాక్టర్ బీజీ పిత్రే సార్ ఆధ్వర్యంలో మేము ఇది నేర్చుకున్నాము. అంటే ప్రతి స్టూడెంట్స్కి ప్రతి క్లాసులోని కూడా ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కండక్ట్ చేశారు టీచర్స్. దాని తాలూకా ఫైనల్ అవుట్కమ్ని మేము ఈరోజు ఎగ్జిబిషన్ రూపంలో రూపొందించాం అండ్ ఎగ్జిబిట్ చేస్తున్నాం, ప్రదర్శిస్తున్నాము. అది ఒకటి వాళ్ళు సృష్టిలోని రహస్యాలు తెలుసుకుంటారు అండ్ కల్చర్ ఎలా ఇవాల్యుయేట్ అయ్యిందనేది తెలుస్తుంది వాళ్ళకి. మానవతా విలువలతో కూడిన విద్య ఎంత అవసరమో తెలుస్తుంది అండ్ సర్వీస్ అనేది ఎంత ఇంపార్టెంటో కూడా నేర్చుకుంటారు. మేము 40 years ఆఫ్ ఎక్సలెన్స్ అండి, 40 సంవత్సరాలు అయింది స్కూల్ పెట్టి. అప్పటి నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ August 15కి, January 26కి మాకు యూకేజీ చిల్డ్రన్కి గ్రాడ్యుయేషన్ సెరమనీ అని ఉంటుంది. ఆ 3 టైమ్స్లోని జనరల్గా కండక్ట్ చేస్తాం లైక్ క్లాస్ వైజ్. బట్ ఈసారి మాత్రం స్టాండర్డ్ 1 to 10 ఫర్ ఆల్ క్లాసెస్కి టుగెదర్ ఒక మెగా ఈవెంట్ లాగా మేము ఈ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేస్తున్నాము. అది ఏం లేదండి, మన భారత భూమి కర్మభూమిగా, యోగ భూమిగా ఆవిష్కరిస్తూ మన విద్యార్థుల్లో సనాతన సాంప్రదాయాల పట్ల అభిరుచి అండ్ భౌతిక సిద్ధాంతాల పట్ల ఆసక్తి అండ్ భవిష్యత్ తరాలకి జాగరూకతను, బాధ్యతను పెంపొందించేటట్లు చేయడానికి ఈ ఎగ్జిబిషన్ మెయిన్గా పెద్దపీట వేసింది అని మేము ఆ ఒపీనియన్, ఆ ఐడియా పెట్టుకుని మేము ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్లోని కూడా నిస్వార్థమైన, అంటే స్వామి ఎప్పుడు చెప్తారు మాకు, హ్యాండ్స్ దట్ ప్రే ఆర్ హోలియర్ దాన్ అండ్ లిప్స్ దట్ ప్రే. హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ హోలియర్ దాన్ ద లిప్స్ దట్ ప్రే. సో దాని ప్రకారం సర్వీస్ అనేది ఎంత ఇంపార్టెంటో ప్రతి స్టూడెంట్ ఇక్కడ నేర్చుకుంటాడు ఈ స్కూల్లో. అది అందుకని ఈ ప్రదర్శన చేయడానికి మాకు మా మేనేజ్మెంట్, మా కన్వీనర్ స్పెషల్గా ఎస్జి చలం గారు అండ్ మేనేజ్మెంట్ మెంబర్స్ అందరూ సహకరించారు. ఇవాళ ఒక్కరోజు మేము ఓపెన్గా ఉంచామండి. ఆర్జే రత్నాకర్ గారు, మాకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ గారు అండ్ హెచ్జే దొర గారు రిటైర్డ్ IPS, ఆయన మా కన్వీనర్గా ఉన్నారు. విశాఖలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. తాజాగా ఆయన విశాఖ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధిలో భాగంగా 15 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మిస్తున్నామని, వీటిలో 7 టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు మొదలవుతాయని తెలిపారు. ఈ రోడ్లను 2026 వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇవి పూర్తయితే 50 నిమిషాల్లో నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు చేరుకోవచ్చని తెలిపారు. తాగునీటి కోసం పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని తెచ్చేందుకు ప్రణాళికలు ఉన్నాయని, అలాగే 24 చెరువులను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా మనము ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్తున్నాము. దాంట్లో 7 రోడ్స్, 15లో 7 రోడ్స్ వచ్చేసి ఆల్రెడీ మనం టెండర్ పిలవడం జరిగింది. టెండర్ పిలిచేసాము. మొన్న శంకుస్థాపనం కూడా గౌరవ చైర్మన్ వర్యులు మరియు
ఎమ్మెల్యే భీముల వెర్లు చేతుల మీదుగా వాళ్ళ ప్రాంతంలో ఉన్న రోడ్స్ మనం ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. టెండర్ అయిపోయింది. పనులు కూడా త్వరలోనే ఇంకా ఒక 3-4 డేస్లోనే ప్రారంభం అవుతాయి. సో మన టార్గెట్ ఏంటంటే ఏప్రిల్ నెల కల్లా, మే 2026 కల్లా ఇవన్నీ పూర్తి చేసుకున్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. దీంట్లో భాగంగా ఒక 2 రోడ్స్ R&B చేతిలో ఉంది, R&B పరిధిలో ఉంది. సో R&B డిపార్ట్మెంట్ వారు కూడా దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా రాయడం జరిగింది. త్వరలోనే ఆ వర్క్ రాగానే, శాంక్షన్ అవ్వగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. జీవీఎంసీ పరిధిలో ఒక 3 రోడ్స్ ఉన్నాయి. సో జీవీఎంసీ కూడా those 3 roads they will take up. అవి టీడీఆర్ స్థాయిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆర్డీపీలు అన్నీ చేయించుకున్నారు. టీడీఆర్ ఇచ్చేసి ఆ జీవీఎంసీ రోడ్స్ కూడా వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది. బ్యాలెన్స్ రోడ్స్ 1-2 రోడ్స్ ఆల్రెడీ పూర్తయిపోయినాయి మనం అనుకున్న రోడ్స్. ఇది కాకుండా ఇంకా 5 నుంచి 6 రోడ్స్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మెయిన్గా 15 రోడ్స్, అదనంగా ఇంకా 5 to 6 రోడ్స్ కూడా రానున్న రోజుల్లో మనం టేకప్ చేయడం జరుగుతుంది. 2026 నాటికి ఇవన్నీ 15 రోడ్స్ పూర్తి చేయాలని మా ఉద్దేశం. మీరు అడిగిన కోస్టల్ కారిడార్ సంబంధించి అది NHA పరిధిలో వస్తుంది. NHA వాళ్ళకి ఆల్రెడీ రాయడం జరిగింది. వాళ్ళు కొత్తగా DPR తయారు చేసి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. ప్యారలల్గా మనము మాస్టర్ ప్లాన్ 2041 మనం రెడీ చేస్తున్నాం. ఆ మాస్టర్ ప్లాన్ ఫైనలైజ్ అయ్యాక ఆ DPR కూడా ఫైనలైజ్ అయ్యి కోస్టల్ కారిడార్ కూడా ముందుకు వెళ్తుంది. సర్వమానవాళి జీవితాల్లో దీపావళి పర్వదినం వెలుగులు నింపాలని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రతినిధి డికే రామేశ్వరి ఆకాంక్షించారు. శనివారం డాబా గార్డెన్స్ VJF ప్రెస్ క్లబ్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామేశ్వరి దీపావళి పర్వదినం విశిష్టతను తెలియజేశారు. పురాణ ఇతిహాస కథనాల నుంచి కూడా దీపావళి ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉన్న పండుగగా అభివర్ణించారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే దీపం పరబ్రహ్మ స్వరూపమని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు దీపాలు వెలిగించి సంతోషంగా గడపాలన్నారు. ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మనం వినియోగించే దీపాలు ఒక వెలుతురుకి చిహ్నంగా చీకటిని పారద్రోవడం కోసమనే ఆలోచనతో చేసినది. దానిని మనము అందరం కూడా వినియోగించే ఈ దీపాల దగ్గరకు వస్తే నెయ్యి కానీ, ఆముదం కానీ, మనం ఆడించిన కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ మాత్రమే వినియోగించి దీపం పెట్టుకోవడం ఆరోగ్యకరం. ఎందుకు చెప్పారంటే ఈరోజు ఏదైతే దీపం నూనె అనేది వస్తుందో దానివల్ల క్యాన్సర్ వస్తుందనే పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి ఆ దీపం నూనె అనే దాని జోలికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్తున్నాం. అలాగే కొవ్వొత్తులకి వినియోగించే వ్యాక్స్ కూడా ప్రమాదకరమైనది. కాబట్టి ఏదైతే మనం ఆముదం దీపమా, నెయ్యి దీపమా, నూనె దీపమా అన్నది మనం ఆలోచన చేసి దీపాలు వెలిగించుకోవాల్సిన అవసరం ఉంది. బాణాసంచా విషయానికి కూడా మన ప్రభుత్వం చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. మన ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ కాకుండా ఎక్కువ వెలుతురు, ఎక్కువ శబ్దం, ఎక్కువ పొగ అనే ఆలోచన చేయడం ద్వారా చాలా మంది తమ ఇంటి దగ్గర తయారు చేస్తున్న బాణాసంచా ద్వారా చాలా ప్రమాదం జరుగుతుంది. అంతేకాకుండా మన విశాఖ మహానగరం లాంటి చోట డ్రైన్ సిస్టమ్ ఏదుందో ఆ డ్రైన్ సిస్టమ్ మీద బాణాసంచా కాల్చకూడదు. అనేక రకాల క్రిమికీటకాదులు అనేది జన్మించడము సహజమే. కానీ వాటిని ఏ విధంగా క్రిమి సంహారణ చేయాలన్నది పూర్వకాలం వాళ్ళ మందుగున్న సామాన్లు అవి వాడారు. ఇప్పుడు మనము పంట పొలాల్లోనే క్రిమికీటకాదులను సంహరించడానికి ఆల్రెడీ మందులు వేసేస్తున్నాం, పెస్టిసైడ్స్ ఉపయోగిస్తున్నాం. వాటితోటి క్రిమి కీటకాదులను నశించడంతో పాటు ఆ మందులు రసాయనాలతో కూడినటువంటి ఆహార పదార్థాలని, కూరగాయలు, ధాన్యం ఇలాంటివన్నీ మనం తీసుకుంటూనే ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే చాలా మంది ఈ సమాజ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఇన్ని రకాలుగా మనకి అలర్ట్నెస్ ఇస్తున్నారు. మన రత్నం గారు చెప్పారు చూడండి, డ్రైనేజ్ దగ్గర మిథేన్ అనేటువంటి గ్యాస్ వెలువడుతూ ఉంటుంది, అక్కడ అసలు కాల్చకూడదు. ఇది ఎంతమందికి తెలిసినటువంటి విషయం చెప్పండి. అదేవిధంగా ఈ దీపావళి పండుగ నాడు శబ్దాన్ని కోరుకునే ప్రియులు కూడా ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఈ టపాసులను ఎక్కువ లక్ష్మీ బాంబులు లాంటివి ఎక్కువగా దగ్గరగా పేర్చడం వలన ఇంట్లో వయోవృద్ధులు ఉంటారు, చిన్న పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉంటారు, పసిప్రాయంలో ఉండే పిల్లలు. వీళ్ళకి తప్పకుండా అది హార్ట్ మీద ఆ శబ్దము అది దారి తీస్తుంది. కాబట్టి
ఇన్ని మనకొక్కడికే కాదు దీపావళి పండుగ భారతదేశంలో ఉన్న వాళ్ళు అందరూ జరుపుకుంటున్నారు. భారతదేశంలోనే కాదు ప్రవాస భారతవాసీలు కూడా విదేశాల్లో కూడా ఈ దీపావళి పండుగ అందరూ. ప్రభుత్వ రంగం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని దళిత సోషల్ మంచ్ జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు అన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వ రంగ సామాజిక న్యాయం అనే అంశంపై సిఐటియు కేవీపీఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ పదవులు వచ్చినంత మాత్రాన సమన్యాయం జరగదని, న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై న్యాయవాది బూటుతో దాడి చేసిన విషయాన్ని ఇది నిరూపిస్తుందన్నారు. వ్యవస్థలు, మతాలు, కులాలు అన్నింటిలోనూ ఉంటాయని, కానీ కార్మిక వర్గం ఎక్కడైనా ఒకటే ఉంటుందన్నారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు దేశవ్యాప్తంగా జరిగే సదస్సులో భాగంగా నేడు విశాఖలో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ ప్రజాస్వామ్య హక్కుల మీద దాడి నవంబర్ 2వ తేదీ తిరుపతిలో జరుగుతుంది. నిన్నే కన్ఫర్మ్ చేశారు. అట్లాగే ప్రత్యామ్నాయ విధానాలు, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ఉపాధి మీద జరిగేటువంటి దాడి, ఇలాంటి విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ దాకా జరుగుతాయి. అందులో విశాఖపట్నంలో ఇక్కడే జరిగేటువంటి మహాసభలు కాబట్టి ఇక్కడ ఈ సెమినార్ నిర్వహించడం జరుగుతుంది. దీని ప్రాధాన్యత ఇప్పటికి మాట్లాడినటువంటి మాల్యాద్రి గారు, శ్రీనివాసరావు గారు వివరంగా చెప్పారు. నేను ఈ జిల్లా అనుభవాన్ని గురించి కూడా క్లుప్తంగా చెప్పి 2 విషయాలు ముగిస్తాను. మొదటిది, పాత రాజ్యాంగంలో ఆఖరి పాయింట్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా న్యాయం, సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్స్ అనేది ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పడిన రాజ్యాంగం మన రాజ్యాంగంలో పొందుపరచడం, తర్వాత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దాన్ని అమలు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో రాజ్యాంగ హక్కులని కాలరాయబడతా ఉన్నారు. ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నాశనం చేసి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే క్రమంలో ప్రజాస్వామ్యాన్ని మంటగలపడం కోసం ఈరోజు పాలకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే లక్ష్యంతో కేవీపీఎస్ సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతామని, ఆ ఉద్యమంలో భాగంగానే సిఐటి అఖిల భారత మహాసభలో రేపు జనవరిలో విశాఖపట్నం జరిగే మహాసభల్లో ఈ యొక్క ప్రముఖ అంశాల మీద ఈ సెమినార్ జరుగుతామని, అందుట్లో ఈరోజు బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగాలు లేకుండా చేస్తామని చెప్పినటువంటి బీజేపీ నిరుద్యోగాలు చేయకుండా పోగా, ఉద్యోగాలు ఇవ్వకుండా చేయకపోగా నిరుద్యోగాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగంలో ఉన్న రిజర్వేషన్లు కూడా లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. మరో రకంగా ప్రైవేట్ రంగం పెరిగడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సాధన కోసం ఈరోజు ఉద్యమం చేసే క్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఏవిఎన్ కాలేజీ అంబేద్కర్ విగ్రహం వద్ద జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ మాసిపోగు మేరీ జాన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ పలువురు నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు అక్కడికక్కడే అధికారుల సమక్షంలో కొన్ని ఆర్జీలు పరిష్కారం కాగా, పరిష్కారం కాని ఆర్జీలను వెంటనే పరిష్కరించమని సంబంధిత అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల వద్దకు తానే స్వయంగా వెళ్లి సమస్యలను పరిష్కరించడం ఎమ్మెల్యేగా ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉన్నా తమను సంప్రదించాలని తెలిపారు. 36వ వార్డులో జనవాణి కార్యక్రమం జరుగుతూ ఉంది. పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకొని అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు పబ్లిక్ నుంచి ఇచ్చినటువంటి ప్రతి దరఖాస్తు కూడా తీసుకొని 1 month లోపే వాటన్నింటి కూడా పరిష్కరిస్తాం. రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. ప్రతి వార్డులో కూడా జనవాణి కార్యక్రమం పెట్టి ప్రజలకు ఏదైతే ప్రాబ్లం ఉందో అన్నిటి కూడా తీర్చుతాం. ఖచ్చితంగా వార్డు తిరిగి వార్డు పైన కూడా చేసి వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తాం.
ఎలక్షన్ ముందు తర్వాత ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏంటో మీరు రోడ్ల దగ్గర నుంచి ఇవాళ పారిశ్రామిక అభివృద్ధి దగ్గర నుంచి అన్ని కూడా చూసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రజలు కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక జీఎస్టీ కూడా తగ్గించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా విశాఖపట్నం రాష్ట్రంలో ప్రజలకు దేవుళ్లాగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి సో రానున్న రోజుల్లో విశాఖపట్నం ఐటీ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, ఒక ప్రపంచ పట్టణంలో ఒక దిగ్గజ సిటీగా కనపడబోతుందని తెలియజేస్తాను. యాదవ సామాజిక వర్గానికి గత వైసీపీ ప్రభుత్వం ఎండాడలో కేటాయించిన స్థలంలోనే యాదవ సంఘం భవన నిర్మాణం చేపట్టాలని జాతీయ యాదవ ఐక్యవేదిక ప్రతినిధులు మోహన్ బాబు, అప్పలనారాయణలు కోరారు. శనివారం వారు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. యాదవ సామాజిక వర్గ భవన నిర్మాణానికి గత వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ జీవోని రద్దు చేసి స్థలం మార్పునకు ప్రయత్నిస్తుందని తెలిపారు. దీనివల్ల యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తక్షణమే కూటమి ప్రభుత్వం తన ఆలోచనను ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఆ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా యాదవ భవనం నిర్మించడానికి నా చిన్న వయసులో గుంటూరు జిల్లాలో చూశాను. కమ్యూనిటీ భవన్లు స్టార్ట్ అవటం వల్ల విద్యా విధానం, వైద్య విధానానికి చాలా సహాయపడేది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జనాలు ఉన్నారనే ఉద్దేశంతో విశాఖపట్నంలో అతి ఖరీదైన స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం యాదవ ప్రజల కోసం కేటాయించే ప్లేసు. అది విశాఖపట్నం జనాల కోసమో అంతే, లోకల్ జనాల కోసమే కాదు, అందరి కోసం కేటాయించింది. దాని భవన నిర్మాణాన్ని క్యాన్సిలేషన్ పెట్టి ఇంకొక చోట ఇంకా పెద్ద ప్లేస్ ఇస్తామనే ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్నారు. ఒక జీవో పాస్ అయినప్పుడు చాలా కష్టమండి. అది మార్పు చేయటం చాలా ఇబ్బంది అవుతుంది, ఇబ్బందికరంగానే ఉంటుంది. జీవో అయిన వెంటనే అది మళ్ళీ మార్పు చేయాలంటే 2-3 సంవత్సరాలు పట్టద్ది. ఈలోపు ఈ ప్రజెంట్ ఎవరైతే సహాయపడదాం అనుకున్నారో వాళ్ళు ఉంటారో లేదో కూడా తెలియదు పరిస్థితి. అధికారం అప్పుడు ఎట్లాగుంటుంది అనేది ఏ విషయం కూడా రేపటికి మనం కేటాయించలేము. మన డిమాండ్ ఏం లేదండి. గంజాం నుంచి రాజమండ్రి వరకు ఉండే యాదవులు విద్యార్థులు కోసం ఒక ఫ్లోరు వీళ్ళు వచ్చిన ఒక హాస్టల్ టైప్లో, తర్వాత హాస్పిటల్ కోసం కమ్యూనిటీ వస్తున్నారు, యాదవ్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ కేజీహెచ్లో తప్ప ఆ వైద్యం మా ఏరియాలో ఉండదు, పల్లెటూరులోని ఎక్కడ ఉండదు. ఆ వైద్యం కావాలంటే స్పెషలిస్ట్ డాక్టర్లు ఎక్కడ ఉంటారు, అందరూ ప్రైవేటీకరణగా చేయించుకోలేరు. పవారిటీ దిగువన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు డిమాండ్ ఏంటంటే ఎండార్లో ఇచ్చిన సైట్ని, గత గవర్నమెంట్ ఎండార్లో ఇచ్చిన సైట్, ఆ సైట్ని అక్కడే భవన నిర్మాణం చేయాలి కానీ వేరే చోట మార్చడానికి వీల్లేదు. ఒకవేళ వేరే చోట మారిస్తే యాదవ్ ఉద్యోగుల సంఘానికి దాన్ని రిఫర్ చేయాలి చెప్తే, ఆ ఎండార్లో ఇచ్చిన సైటు అందరికీ అందుబాటులో ఉన్నది, ట్రాన్స్పోర్ట్ ఉన్నది, మనకి ఆటోలో వెళ్ళినా వస్తుంది, బస్సులో వెళ్ళినా వస్తుంది, స్కూటర్ మీద వెళ్ళినా వస్తుంది, నడుచుకుని వెళ్ళినా వస్తుంది. అలాంటి సైట్ని కాదనేసి ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ యాదవ సంఘ అధ్యక్షులుగా ఎదురు చలమనం అవుతున్న యాదవ సంఘ అధ్యక్షులు కానీ కొత్తగా తయారవుతున్న నాయకులకు కానీ ఒకటే మనమే, అరే నానా మనం ఇవాళ కొనుక్కోలేము, 50 కోట్లు పెట్టి 50 సెంట్లు ఇచ్చారు, 50 సెంట్లు 50 కోట్లు పెట్టి కొనుక్కున్నప్పుడు మనం దాన్ని నిర్మాణాత్మకంగా గవర్నమెంట్ ద్వారా ఆ ఎండాల్లో ఉన్న సైట్ని మనం రుజువు చేసుకోవాలనేది మా నెలలు నిండకుండా అతి తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో సగటున 50% మంది మృత్యు బారిన పడటం సహజమని నగరంలోని లోటస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కె శేషగిరి తెలిపారు. ఎంవీపీ గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐవాని, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ శ్రీనివాసులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. నెలలు నిండకుండా కనీసం 1/2 కేజీ బరువు కూడా లేకుండా పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్యాన్ని అందించి ఆరోగ్యంగా వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు. ఇలా గత ఏడాది కాలంలో 150 మంది పిల్లలకు స్వస్థత చేకూర్చినట్టు తెలిపారు.
లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కన్సల్టెంట్గా లోటస్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. లోటస్ హాస్పిటల్ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అయింది. అండ్ ఇది లోటస్ హాస్పిటల్లో పీడియాట్రిక్ న్యూనేటల్ కేర్ మంచి ఎక్సలెంట్ టీం ఉంది. డాక్టర్ శేషగిరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీనివాసల్ రెడ్డి అండ్ వెరీ గుడ్ టీమ్. అండ్ ఆల్సో మంచి నర్సింగ్ స్టాఫ్ కూడా ఉన్నారు న్యూ బోర్న్ చేయటానికి. సో ఈ సంవత్సరం డెలివరీ అయినటువంటి ప్రీమెచ్యూర్ బేబీస్, ఈవెన్ 600 grams బేబీస్ ఆల్సో చాలా బాగా గుడ్ సర్వీసెస్ ఇచ్చి వాళ్ళందరినీ బతికించారు. అటువంటి 100 బేబీలని వేళ ఇక్కడ సమావేశపరచడం చాలా ఆనందంగా ఉంది. అండ్ డెలివరీకి సంబంధించి చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆర్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి లోటస్ హాస్పిటల్లో. పేషెంట్లు కూడా ఒకసారి డెలివరీ అయిన వాళ్ళు నెక్స్ట్ టైం కూడా మాకు లోటస్ హాస్పిటల్లోనే కావాలండి. వీఆర్ వెరీ హ్యాపీ. Most important thing is what I want to convey is we have got the best NICU in this part of world in Lotus Hospital. Best ఎప్పుడవుతుందంటే బేసిక్గా మనకి అడ్వాన్స్డ్, బికాస్ ది స్మాల్ బేబీస్ టు సేవ్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఎక్విప్మెంట్. సో మనకు బేబీస్ ట్రీట్ చేయడానికి, స్మాల్ బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ ట్రీట్ చేయడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ మనకి లోటస్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది. విత్ గుడ్ సర్వీసెస్ ఆఫ్ డాక్టర్స్, సిస్టర్స్, NICU స్టాఫ్ and the management, we are able to give almost 100% success rate in this preterm babies, which is almost equal to the most developing countries like America and Europe. So that we are able to achieve with all the support of the management, NICU and the facilities which are available in NICU in the Lotus Hospital. And apart from that, what I want you from press is that మన NICU నుంచి వచ్చిన బేబీస్ చాలా అపోహలు ఉంటాయి ప్రజలకి. చిన్న బేబీస్కి, ప్రీటర్మ్ బేబీస్కి వాళ్ళు పెద్దగైన తర్వాత ఎలా ఉంటారో ఏమో అని. ఇక్కడ అంతమంది బేబీస్ని చూశారు, వాళ్ళు డెవలప్ అయ్యి ఎంత బాగా ఉన్నారు, నార్మల్ బేబీస్ లాగా. దట్ మెసేజ్ హ్యాస్ టు గో టు ద పబ్లిక్ సో దట్ వెన్ ప్రీమెచ్యూర్ ఈస్ బార్న్ ఇన్ దేర్ ఫ్యామిలీ వాళ్ళు భయపడకుండా చక్కగా ట్రీట్మెంట్ ఇస్తే అందరు బేబీస్ లాగే ఉండి వాళ్ళు కూడా చదివి పెద్ద పెద్ద పొజిషన్స్లో డాక్టర్స్, ఇంజనీర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ అవి నార్మల్గా ఉన్నారు. నేను 2003-2004లో ట్రీట్ చేసిన స్మార్ట్ సిటీ నిధులతో జీవీఎంసీ నగరంలోని పలు కూడలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. అందులో భాగంగా MVP కాలనీ టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఉన్న సర్కిల్ను అందంగా తీర్చిదిద్దారు. 1.44 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. టీటీడీ కూడలుగా పేరొందిన ఈ సర్కిల్ను పేరుకు తగ్గట్టే ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దారు. 4 రోడ్ల కూడలు కావడంతో సర్కిల్ మధ్యలో గోవిందనామాలను అమర్చారు. సర్కిల్ చుట్టూ రోడ్డును తవ్వి అందంగా స్టోన్ రోడ్డును నిర్మించారు. ఇసుక తోట నుంచి అలాగే బీచ్ రోడ్ నుంచి వచ్చే వాహన చోదకులు, పాదచారులకు 2 వైపులా అనిపించేలా శంఖ, చక్ర నామాలను అమర్చారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా సర్కిల్ రూపుదిద్దుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. MVPలో తిరుమల తిరుపతి దేవస్థానం సర్కిల్ చాలా అందంగా ముస్తాబు చేశారు. స్మార్ట్ సిటీ నిధులతో దీన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగింది. మనకి ఈ సర్కిల్ నైట్ టైం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. 4 రోడ్లు జంక్షన్ అవ్వటం వలన ఎటువైపు నుండి చూసినా కూడా 2 వైపులా అంటే శంకు, చక్ర నామములు 2 వైపులా ఒకేలా కనిపించడం అనేది జరుగుతుంది. వైజాగ్ చాలా తొందరగా అభివృద్ధి చెందిన ప్రదేశమే. అతి తొందరగా చాలా వేగంగా ముస్తాబు అవుతుంది. దీన్ని మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ గవర్నమెంట్ కూడా చాలా మంచిగా వైజాగ్ని తీర్చిదిద్దడంలో వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా సిటీని అందంగా ఉంచడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. విశాఖపట్నం గాజువాక ప్రాంతాలను కలిపే వారధి ఎంతో పాతకాలం నాటిదై ఉండి ప్రధానమైన బ్రిడ్జిగా మారిన వల్లభాయ్ పటేల్ బ్రిడ్జి పునర్నిర్మాణం చేయుటకు పోర్టు యాజమాన్యం సుమారు
30 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. నవంబర్ మొదటి వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్న క్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు రహదారి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్లో జరిగే అంతర్జాతీయ సమ్మిట్కు వివిధ దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు హాజరవుతారని, అందుకు తగ్గట్లు విశాఖలో రహదారులు ఉండాలని సూచించారు. కాబట్టి వాళ్ళు ఓవరాల్ సిటీకి మెయిన్ రోడ్స్ అన్నీ ఇచ్చారు. ఆ రోడ్స్ అన్నీ ఈ షిప్ యార్డ్ నుంచి నగరంలోకి వెళ్ళేటువంటి ఈ ప్రధాన బ్రిడ్జ్ పూర్వం విశాఖ నగరంలోకి రావాలంటే ఇదే మార్గం. గాజువాక మీదుగా మల్కాపురం మీదుగా ఓల్డ్ టౌన్ చేరుకునేటువంటి బ్రిడ్జ్ గత కొన్ని నెలలుగా మూతపట్టడం, సుమారు 30 కోట్లతో ఇది పూర్తిగా ఆధునీకరించి మరో 70 ఏళ్ళు ఎప్పుడు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి కొత్త టెక్నాలజీని కానీ వర్క్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంకొక 10 రోజుల్లో టోటల్గా ఈ వర్క్ మంత్ ఎండ్ కల్లా పూర్తయ్యి నవంబర్ 1-2 తారీఖుల కల్లా వాహనాలన్నీ కూడా అలౌ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో పోర్ట్ వారు ఇంజనీరింగ్ వారి పర్యవేక్షణలో ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయబడింది. 30 కోట్లు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. సో ప్రధానమైన బ్రిడ్జు, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జ్, విశాఖపట్నం తొలి రోజుల్లో ఏర్పడినటువంటి బ్రిడ్జ్ కాబట్టి దీన్ని ఆ హెరిటేజ్ని కాపాడుతూ దాన్ని స్ట్రెంథన్ చేసే విధంగా ఈరోజు ఈ వర్క్ టేకప్ చేయడం జరిగింది. సో కొంత అసౌకర్యానికి ప్రజలు గురైనా ఇది పర్మనెంట్గా, ఇది శాశ్వతంగా ఒక స్ట్రెంత్తో కూడినటువంటి వర్క్ కాబట్టి ఇది అందరికీ అత్యంత అవసరం. హెవీ వెహికల్స్ కూడా దీనిపైన లోకల్గా ఉండే ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా ఇక్కడ డాక్ యార్డ్, షిప్ యార్డ్ అందరికీ కూడా గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గూగుల్ డేటా సెంటర్పై అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబును ఐటీ మంత్రి లోకేష్ను విమర్శించే స్థాయి అమర్కు లేదన్నారు. రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీయేనన్న విషయాన్ని అమర్ గుర్తుగలగానని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో అమర్ డేటాతో వస్తే తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఐటీ రంగంపై ఆయనకు అవగాహన లేదని, అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యారని విమర్శించారు. రాజ్యాంగ, రాజకీయ విలువలు తెలియకుండా అమర్ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఎంతో ఇంపార్టెంట్ అయిన డిసిజన్ జరుగుతున్నాయి, మంచి పరిణామం అని చెప్పి తెలియజేస్తూ నిన్ననే నేను విన్నాను ఈ డేటా సెంటర్ మీద మాజీ మంత్రి గారు అమర్నాథ్ గారు మాట్లాడడం విన్నాను. దాని మీద కొంచెం ఒక 2 విషయాలు మీకు కౌంటర్ చెప్దామని యాక్చువల్గా పిలిచాను మిమ్మల్ని. సో విషయం ఏమిటంటే, అతను ఒక పెద్ద ఐటీ మేధావిలాగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, 1 గిగాబైట్ అయితే ఎంత కరెంట్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడడం అనేది అసలు మరి చదువుకున్నాడో లేదో నాకు తెలియదు. కానీ 200, 1000, 100, 200 ఉద్యోగాలు వస్తాయి. ఈ సెంటర్ వల్ల ఏమి రావు. మేమున్నప్పుడే అదాని డేటా సెంటర్ తెచ్చాం, ఏదో శ్రీ సిటీలో టైల్ కంపెనీ, పప్పల కంపెనీ, తర్వాత ఏమో ఏదో తెచ్చామని చెప్తున్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు డేటా చూడండి. దమ్ముంటే ఇదిగో మా హయాంలో ఎన్ని ఉద్యోగాలు మేము తెచ్చాము, ఎన్ని కంపెనీలు తెచ్చాము, ఏ కంపెనీ రన్ అవుతుందో ఒక డేటాతో నువ్వు దమ్ముంటేరా. నువ్వు ఎంతసేపు ఏంటంటే ఏదో కొంచెం కమ్మగట్టి మాట్లాడగలను, నేను ఏదో పెద్ద పురింగి, మా నాన్న మంత్రి చేశాడు కాబట్టి నేను కష్టపడి ధర్నాలు చేసి మంత్రి చేశాడట. అసలు నువ్వు ఎలా జాయిన్ అయ్యావు వైఎస్ఆర్లో మాకు తెలీదా? మరి ఇక నీచంగా మాట్లాడితే బాగోదని చెప్పి ఆ డైలాగ్ అంటలేదు. కానీ లోకేష్ గారిని నేను మాట్లాడితే తట్టుకోలేడనే పరిస్థితి మాట్లాడుతుంటే అసలు నీ పరిస్థితి ఏమిటో మేము మాట్లాడితే నువ్వు అసలు మళ్ళీ తిరగలేవు ఈ రోడ్ల మీద. ఎన్నోసార్లు చెప్పాం, కోరు అదుపు పెట్టుకొని మాట్లాడయ్యా, నీకు సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడు, లేకపోతే ఇదిగో మేము చేసామని చెప్పి ఎవిడెన్స్తో పెట్టి చెప్పు, నువ్వు తీసుకుంటారా, ఇదిగో మేము 1 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం, 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో ఈ కంపెనీ మేము తెచ్చాము అని మాట్లాడు, గౌరవంగా ఉంటుంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ
ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీతో మధ్యతరగతి ప్రజలకు లాభదాయకం. సూపర్ జీఎస్టీ అవగాహన కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెల్లడి. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాలి. దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు పిలుపునిచ్చిన దళిత నాయకులు వి శ్రీనివాసరావు. డేటా సెంటర్ల ఉపయోగాలపై అవగాహన లేకుండా మాజీ మంత్రి అమర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు. అమర్కు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ. వాజీని ఇంతటితో సమాప్తం. నమస్కారం.